వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. నేను కళ్యాణ్ ప్రసాద్, ఫ్యాకల్టీ ఇన్ రీజనింగ్. ఐరేజ్ ఇన్స్టిట్యూట్ కండక్ట్ చేస్తున్నటువంటి టాలెంట్ టెస్ట్లో భాగంగా మనకి ఫస్ట్ మాక్ టెస్ట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అండ్ నథింగ్ బట్ ఆల్రెడీ రీజనింగ్ చేశారు ఈరోజు. సో ఈ రీజనింగ్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అని చూద్దాం. అంటే మీరు ఎగ్జామ్లో ఎలా పర్ఫామ్ చేశారు, మనం ప్రతి క్వశ్చన్ని కూడా అసలు నిజంగా ఎగ్జామ్లో వస్తే ఎలా చూడాలి, అంటే ప్రతి ఒక్క అనాలిసిస్ కూడా మనం ఎలా చేయాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఈ క్వశ్చన్ అనేది ఎలా చేస్తే బాగుంటుంది, ఇది మనం ఆలోచించాల్సింది, రైట్? సో ఒకసారి చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ ద క్వశ్చన్ నెంబర్ 1. సో ఫస్ట్ రాగానే చాలా సింపుల్ క్వశ్చన్. ఏంటిది? వర్డ్ అనాలజీ ఇచ్చాడు. సో సెలెక్ట్ ద ఆడ్ పేర్ ఫ్రమ్ ద అమంగ్ ద గ్రూప్ అని ఇచ్చాడు. అంటే నథింగ్ బట్ డిఫరెంట్ వన్ని చూజ్ చేయమని చెప్పాడు. సరే, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు చాలామంది పదాలు చదువుతారు తప్ప వాటి యొక్క పర్ఫెక్ట్ మీనింగ్తో చదవాలి, రిలేషన్షిప్తో చదవాలన్న పాయింట్ ఆఫ్ వ్యూని మర్చిపోతారు. ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు జనరల్గా నువ్వు పోయెట్ అని చూసావంటే నీకు అర్థం కావాల్సింది ఏంటిది? పోయెట్రీ ఈజ్ మేడ్ బై పోయెట్, అంతే కదా. జ్యువెలరీ ఈజ్ మేడ్ బై గోల్డ్ స్మిత్. నెక్స్ట్, క్లాత్స్ ఆర్ మేడ్ బై టైలర్. కార్పెంటర్ ఈజ్ మేడ్ బై ఫర్నిచరా? కాదు కదా. ఫర్నిచర్ ఈజ్ మేడ్ బై కార్పెంటర్. కాబట్టి డిఫరెంట్గా ఉంది ఏంటిది? ఆప్షన్ 4. చాలా సింపుల్గా. అదే జస్ట్ పదాలు చదివితే మీకు ఇంకేదైనా పదం డిఫరెంట్గా ఉందన్న ఫీలింగ్ వస్తుంది. కానీ అలా కాకుండా పర్ఫెక్ట్ రిలేషన్షిప్తో అనాలజీ చేయగలిగితే ఈజీగా ఉంటుంది వర్డ్ అనాలజీ అన్నది. ఓకే, సెకండ్ వన్. సో ఏమడిగాడు? సెలెక్ట్ ద నెంబర్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ అని అడిగాడు. సో ఇక్కడ మిస్ చేస్తుంది కేవలం నెంబరే కదా. సో ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి. ఇలాంటి క్వశ్చన్ లెటర్ క్లాస్ సిరీస్ వచ్చినప్పుడు ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే లెటర్ యొక్క నెంబర్ సేమ్ ప్లేస్ వాల్యూస్ ఏమన్నా ఉన్నాయా, లేదా వాటి యొక్క ఆపోజిట్ ప్లేసెస్ ఏమన్నా ఉన్నాయా, లేదా ఫస్ట్ లెటర్ డిఫరెంట్ చూసుకుంటే వెళ్ళిపోవడం. అది కనుక చూస్తే నార్మల్గా సి నెంబర్ 3, జీ నెంబర్ 7. సో ఈ రెండు కలిపితే ఆటోమేటిక్గా వచ్చేది 10 కదా. సో ఈ రెండింటికి సేమ్ ప్లేస్ వాల్యూ ఉంది. ఇన్ ద సేమ్ వే H8 అండ్ L12 ఈ రెండు కలిపితే ఎంత? 20. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటిది? L12 అండ్ Q ఎంత? 17. ఈ రెండు ప్లేస్ చేస్తే మనకు వచ్చేది ఎంత? 29. సో మిడిల్లో రావాల్సిన నెంబర్ 29. ఒకవేళ ఇలా రాకపోతే వెంటనే ఏం చేయాలి అంటే ఈ నెంబర్కి డిఫరెన్స్ చూసుకుంటూ ఒక సిరీస్ క్వశ్చన్ లాగా చూడాలి. బట్ ఇక్కడ సిరీస్ క్వశ్చన్ అంటే కాదు, ప్లేస్ వాల్యూ క్వశ్చన్. కాబట్టి ఇలాగే ఫినిష్ చేస్తే చాలా బెటర్గా ఆన్సర్ అనే చెప్పొచ్చు. ఓకే, సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఏమిచ్చాడు? డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేయమని చెప్పాడు. డిక్షనరీ ఆర్డర్ అంటే మనందరికీ తెలిసిందే, దీనికి రీజనింగ్ ఎటువంటి సంబంధం లేదు. జస్ట్ నార్మల్గా మీరుండే పర్సెప్షన్, అంటే మీరు పర్ఫెక్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ చూడడమే. సరే, ఫస్ట్ ఒకసారి చూద్దాం. అన్నింటిలో గురించి చూసుకుంటే FR, FI, FI, FE అన్నిటికన్నా ఫస్ట్ రావాల్సింది FA కదా. కాబట్టి ఫస్ట్ 4th వన్. తర్వాత నెక్స్ట్ FR, FE, FI. సో ఖచ్చితంగా రావాల్సింది FE అంటే ఆప్షన్ 3. తర్వాత FIలో 2 ఉన్నాయి, FI, LI, B ఇచ్చాడు అంటే ఖచ్చితంగా 5. దాని తర్వాత 2. ఈ ఐలు 2కు ఫినిష్ చేస్తే అంటే 4, 3, 5, 2. సో 4, 3, 5, 2 రెండు ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ 1, 6 అని మిగిలితే FRIయా, FRE అంటే 6 కదా ఫస్ట్ రావాల్సింది, తర్వాత 1 వస్తుంది. సో 4, 3, 5, 2, 6, 1 ఆప్షన్ 2. దట్స్ ఇట్. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ ఏమడిగాడు? లెటర్ క్లస్టర్ సిరీస్ ఇచ్చాడు. సార్ మళ్ళీ చెప్తున్నాం, లెటర్ క్లస్టర్ సిరీస్ వచ్చినప్పుడు మనకు రావాల్సిన ఒకే ఒక థాట్ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ ఏమన్నా ఆపోజిట్ లెటర్స్ ఉన్నాయా అని చెక్ చేసుకోవడం. అక్కడ ఏం లేవు కదా. పీకి ఆపోజిట్ ఏంటిది? కే. అలాంటిది ఏం లేదు. కాబట్టి ఫస్ట్ లెటర్ డిఫరెన్స్ చూడడమే. ఇక్కడ పీకి నెక్స్ట్ లెటర్ ఏమవుతుంది? ఇక్కడ P16 R18 +2 అండ్ T20 +2 అండ్ 22 V +2 అండ్ 22 + 2 ఏమవుతుంది? 24 అవ్వాలి. 24th లెటర్ ఈజ్ నథింగ్ బట్ X. సో ఇక్కడ ఫస్ట్ Xతో స్టార్ట్ అయ్యే ఒకే ఒక ఆప్షన్ ఏంటిది? ఆప్షన్ T. దట్స్ ఇట్. అది మీరు పూర్తిగా చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఎగ్జామినేషన్లో అయితే. బట్ ఇక్కడ కాబట్టి పూర్తిగా చెక్ చేసుకున్నా కూడా మీకు QTW +3 Z +3 C అవుతుంది, రైట్? సెకండ్ లెటర్ ఫస్ట్ లెటర్ +2, సెకండ్ లెటర్ +3, మరి లాస్ట్ లెటర్ RV +4 VZ +4 అంటే లాస్ట్ లెటర్ 4 D +4 ఎంత? 8 H అవుతుంది అలా. ఓకే, సో ఎగ్జామ్ హాల్లో మనకు ఫస్ట్ లెటర్తో ఎలిమినేట్ అయిపోతుంది కాబట్టి సరిపోతుంది. నెక్స్ట్ అడిగింది ఏంటిది? లెటర్ క్లస్టర్ సిరీస్లో డిఫరెంట్గా ఉంది ఏంటి అని అడిగాడు. లెటర్ క్లస్టర్ సిరీస్ కూడా కాదు ఇది, లెటర్ క్లస్టర్స్లో డిఫరెంట్గా ఉంది ఏంటి అని అడిగాడు. సో ఇటువంటి క్వశ్చన్స్ మనకు వచ్చినప్పుడు ఫస్ట్ మనం చేసేది ఏంటిది? ఇక్కడ ఏమన్నా ఆపోజిట్ పేర్స్ ఉన్నాయా అని చూసుకోవడం. Fకి G ఆపోజిట్ కాదు, అలాంటప్పుడు వెంటనే డిఫరెన్స్ ఏంటని చెక్ చేయడం. ఇక్కడ డిఫరెన్స్ కనుక చూసుకుంటే Fకి Gకి +1, GN +7, NO +1 అండ్ OP కూడా +1. మరి OP +1, PW 1623 +7, WX +1, XY కూడా +1. ఇక్కడ ఏంటిది? IJ +1, JQ +7 అండ్ QR కూడా +1 అండ్ RS కూడా +1. అంటే ఇది ఒకటే కదా డిఫరెంట్గా ఉంటుంది ఇంకా. సో ఇది మార్క్ చేయొచ్చు. కావాలంటే చెక్ చేద్దామా? RS +1, S19 24 +5 అండ్ XY YZ +1 అంటే ఇక్కడ +1 +7 అయింది, +7 రావాలి కానీ +5 వచ్చింది.
అలా మనం చెప్పేయచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ ఏంటంటే 3 చెక్ చేయగానే మనకు ఆన్సర్ అయిపోతుంది. అంటే మిగతా ఆ 3 ఒకలాగా ఉంటే మిగిలింది డిఫరెంట్ ఆన్సర్ అవుతుంది. లేదు 2 మాత్రమే కరెక్ట్గా ఉంది, ఒక డిఫరెంట్గా ఉందంటే వచ్చిన దాంట్లోనే డిఫరెంట్గా ఉందనేది చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ కంటిన్యూస్ లెటర్ నాన్ వర్బల్ సిరీస్లో క్వశ్చన్ అడిగాడు. అంటే నథింగ్ బట్ ఇక్కడ ఇలాగే కంటిన్యూ అవుతూ నెక్స్ట్ వచ్చే ఫిగర్ ఏంటనే కదా. సో ఇలాంటి వచ్చినప్పుడు జస్ట్ కంపేర్ చేస్తాం. అంటే నథింగ్ బట్ నాన్ వర్బల్ రీజనింగ్లో మనం క్వశ్చన్ చూసేటువంటి ఒక్కటి ఇది ఒక్క టాపిక్ మాత్రమే. మిగతా మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్ దీనిలో కూడా క్వశ్చన్ కంటే ఎక్కువ ఆప్షన్స్ని ఎక్కువ చూడడానికి ట్రై చేస్తాం. రైట్, సో మరి ఒకసారి చూసుకుంటే ఫస్ట్ చూడండి, ఇక్కడ ఈ ఓన్లీ యారో విత్ డాట్ ఉంది. యారో కనుక చూసుకుంటే ఇవన్నీ క్లాక్ వైజ్లో రొటేట్ అవుతున్నాయి. కానీ యారో ఒక్కటే చూస్తే ఒక్కొక్క ప్లేస్ మాత్రమే రొటేట్ అవుతుంది. చూడండి, ఒక్కొక్క ప్లేస్ మాత్రమే. అంటే ఇప్పుడు మళ్ళీ ఇది పైకే కదా రావాల్సింది, ఇలా పైకి రావాలి. రైట్, సో పైలా అలా సింగిల్ యారో మార్కున్న ఆప్షన్స్ 2 మాత్రమే ఉన్నాయి. ఓకే, ఆ 2. సెకండ్ ఇక్కడ క్లియర్గా చూసుకుంటే ఈ డాట్స్ చూడండి. ఇప్పుడు ఈ 2 ఇమేజ్ని కంపేర్ చేస్తే మనకి డాట్సే కదా తేడాగా ఉంది, సెంటర్లో ఉన్న డాట్స్. సో వర్టికల్, హారిజెంటల్, వర్టికల్, హారిజెంటల్, మళ్ళీ ఇప్పుడు ఏం కావాలి, వర్టికల్గా డాట్స్ రావాలి. కాబట్టి ఆప్షన్ 2. దట్స్ ఇట్. క్లియర్? అంటే మీకు ఏం కావాలో ఆప్షన్ చూస్తే తెలుస్తుంది క్వశ్చన్ని ఒకసారి కంపేర్ చేసిన తర్వాత. కానీ మిగతా టాపిక్స్కి క్వశ్చన్ ఒకసారి చూసేసి ఆప్షన్స్ మొత్తాన్ని కంపేర్ చేసుకుంటూ కూర్చోవచ్చు. ఓకే, ఫస్ట్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, కోడెడ్ బ్లడ్ రిలేషన్లో క్వశ్చన్ ఇచ్చాడు. ఇలా వచ్చినప్పుడు ట్రిక్స్ ఉంటాయి. బట్ ఇక్కడ ఫస్ట్ పర్సన్ గురించి ఇక్కడ అందరికీ ఏ గురించి ఇచ్చి ఇక్కడ మాత్రం ఫస్ట్ పర్సన్ ఏ ఇవ్వట్లేదు. అండ్ కొంతమంది ఏ ఇస్తున్నాడు, కొన్నిసార్లు బి ఇస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ పర్సన్ చేంజ్ అవుతున్నప్పుడు నా సజెషన్ డయాగ్రామ్ తీసుకొని ట్రై చేయండి. డయాగ్రామ్తో చేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది. సరే, ఒకసారి డయాగ్రామ్ తీసుకుందాం. సో ఈక్వేషన్ ఇచ్చిన దాన్ని డయాగ్రామ్ లాగా రిప్రజెంట్ చేస్తే ఫస్ట్ ఆర్కి జెడ్ఏ కదా అడిగింది, అంటే ఆర్ నుంచి జెడ్ వరకు అరేంజ్ చేస్తే చాలు. ఇక్కడ ప్రతి చోట కూడా సెకండ్ పర్సన్ గురించే మాట్లాడుతున్నాడు. ఏది ఒక ఈక్వల్ డివిజబిలిటీ సింబల్ తప్ప ప్రతిది కూడా సెకండ్ పర్సన్ గురించి చెప్తున్నట్టు. అంటే ఆర్ క్రాస్ టీ, క్రాస్ అంటే ఏంటిది, హస్బెండ్. అంటే ఆర్ వాళ్ళ హస్బెండ్ టీ, అంటే టీఏ హస్బెండ్. ఇక్కడ ఇలా తీసుకోవాలి, సెకండ్ పర్సన్ గురించి చెప్తున్నట్టు. కాబట్టి ఆర్ వాళ్ళ హస్బెండ్ టీ. ఓకే, నెక్స్ట్ ప్లస్ అంటే ఏమి ఇచ్చాడు మనడు, డాటర్. అంటే టీ వాళ్ళ కూతురు క్యూ, టీకి కూతురు ఎవరు, క్యూ. నెక్స్ట్ మైనస్ అంటే ఏమి ఇచ్చాడు, సిస్టర్. అంటే క్యూ వాళ్ళ సిస్టర్ ఎస్, క్యూకి ఒక సిస్టర్ ఎస్. నెక్స్ట్ ఎస్ వాళ్ళ క్రాస్ అంటే మళ్ళీ హస్బెండే కదా, ఎస్ వాళ్ళ హస్బెండ్ యూ. నెక్స్ట్ యూ వాళ్ళ కూతురు, మళ్ళీ కూడుక కూతురు ప్లస్ అంటే డాటర్, సో కూతురు. యూ వాళ్ళ కూతురు అంటే ఎవరు, మళ్ళీ జెడ్డే కదా, సో కూతురు జెడ్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి చూడండి, హౌ ఆర్ రిలేటెడ్ టు జెడ్. రిలేటెడ్ టు ఎవరికి అన్నాడు, జెడ్కి. కాబట్టి జెడ్ నుంచి కనుక చూసుకుంటే మీ అమ్మ వాళ్ళ అమ్మ ఏమవుతుంది, అమ్మ వాళ్ళ అమ్మ ఖచ్చితంగా మనకి ఏమవుతుందండి, అమ్మ వాళ్ళ అమ్మ గ్రాండ్ మదర్. విచ్ గ్రాండ్ మదర్, మెటర్నల్ గ్రాండ్ మదర్. ఇలా కొంచెం బెటర్గా ఉంటుంది. అదే కాకుండా ఈక్వేషన్లో కనుక అన్ని ఫస్ట్ పర్సన్ గురించి ఇచ్చి ఇక్కడ కూడా ఫస్ట్ పర్సన్ గురించి ఇస్తే డైరెక్ట్ ట్రిక్లో కూడా వెళ్ళొచ్చు మనకి. రైట్, ఆ ట్రిక్ కూడా ఏంటిదన్నా తర్వాత చూసుకుందాం నిదానంగా మాక్లలో. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, డైరెక్షన్స్ ఇచ్చాడు. డైరెక్షన్స్ ఇచ్చినప్పుడు మీరు వెంటనే చెక్ చేయాల్సింది ఏంటంటే క్వశ్చన్ లాస్ట్లో ఏం అడిగాడని. క్లియర్, క్వశ్చన్ లాస్ట్లో ఏం అడిగాడు చూడండి ఒకసారి. హౌ ఫార్ అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ ఇన్ టువర్డ్స్ ద విచ్ డైరెక్షన్ షుడ్ డ్రైవ్ టు ద రీచ్ పాయింట్ ఏ అగైన్. అంటే వాడు స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి, ఏ నుంచి, మళ్ళీ రీచ్ అవ్వాల్సింది ఎక్కడికి, ఏకి. అంటే స్టార్టింగ్ పాయింట్ టు ఎండింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ టు స్టార్టింగ్ పాయింట్ క్వశ్చన్ అడిగినప్పుడు డైరెక్ట్ మనం ట్రిక్ చేయొచ్చు. ఏంటి ఆ ట్రిక్ అంటే 4 సైడ్స్ తీసుకొని ఆపోజిట్స్ని మైనస్ చేయడం. అయితే ఈ ట్రిక్ వల్ల మీకు స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్కి డైరెక్షన్ అండ్ డిస్టెన్స్ వస్తుంది. ఒకవేళ ఎండింగ్ పాయింట్ నుంచి స్టార్టింగ్ పాయింట్కి రావాలంటే వచ్చిన ఆన్సర్కి రివర్స్ చెప్పడం, డైరెక్షన్. ఒకసారి చూద్దామా. ఫస్ట్ ఏ నుంచి స్టార్ట్ అయ్యాడు, హీ ట్రావెల్ 9 కిలోమీటర్స్ టు వెస్ట్ అంట. తర్వాత ఎటు, హీ టేక్ ఎ రైట్ టర్న్. రైట్ అంటే క్లాక్ వైజే కదా, సో వెస్ట్కి రైట్ నార్త్ అవుతుంది. నార్త్కి హీ ఎంత 7 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు. మళ్ళీ అక్కడ రైట్, రైట్ అంటే ఈస్ట్కి 13 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు. మళ్ళీ రైట్ అంటే సౌత్కి 11 కిలోమీటర్స్. సో హీ టేక్ ఎ ఫైనల్ రైట్ టర్న్, అంటే మళ్ళీ వెస్ట్కి ట్రావెల్ చేశాడు. ఎంత, ట్రావెల్ ఫర్ 4 కిలోమీటర్స్ అని చెప్పాడు. ఓకే, సో పీని రీచ్ అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఏకి వెళ్ళాలి. అంటే తిరిగి ఏకి వెళ్ళాలంటే వచ్చిన ఎండింగ్ పాయింట్ నుంచి మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళడం కదా. సో ఎండింగ్ పాయింట్ నుంచి స్టార్టింగ్ పాయింట్ వచ్చినప్పుడు మీకు ఇక్కడ ఏదైతే డైరెక్షన్ మిగులుతుందో దానికి ఆపోజిట్ డైరెక్షన్ తీసుకోవాలి. అంటే నార్త్ మిగిలితే సౌత్, వెస్ట్ మిగిలితే ఈస్ట్, నార్త్ ఈస్ట్ మిగిలితే సౌత్ వెస్ట్, ఇలా ఆపోజిట్స్ అనమాట. సరే ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఆపోజిట్స్ మైనస్ చేయడం. 9 + 4 ఎంత, 13. ఇది కూడా 13, క్యాన్సిల్, ఏం మిగిలిదా. 7 పోతే ఇంకా మిగిలేది ఇక్కడ సౌత్లో 11 నుంచి 7 పోతే మిగిలేది 4. ఏ డైరెక్షన్లో మిగిలింది మనకి, సౌత్ 4. కానీ
ఎండింగ్ పాయింట్ నుంచి స్టార్టింగ్ పాయింట్కి అడుగుతున్నాడు కాబట్టి సౌత్ కాస్త ఏమవుతుందంటే నార్త్ అవుతుంది. సో నార్త్ ఎన్ని కిలోమీటర్లు అంటే 4 కిలోమీటర్స్. ఇది మన ఆన్సర్ అవ్వాలి, రైట్. సో నార్త్ 4 కిలోమీటర్స్. లేదా మీరు డయాగ్రామెటిక్ వేసినా కూడా ఇదే ఆన్సర్ వస్తుంది. బట్ డయాగ్రామ్ వల్ల కొంత టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది, రైట్. సో మన ట్రిక్లో ఈజీగా చేయడానికి ఇది ఒక ట్రిక్. ఓకే, నెక్స్ట్ వన్. రైట్, ఏమడిగాడు? కోడెడ్ బ్లడ్ రిలేషన్స్లో మళ్ళీ ఒక క్వశ్చన్ ఇచ్చాడు. మీకు ఆల్రెడీ చెప్పాను ఏంటిది, ఫస్ట్ పర్సన్ గురించి చెప్తూ మళ్ళీ ఫస్ట్ పర్సన్ గురించి ఇక్కడ కనుక ఇస్తే మనం ట్రిక్తో చేయొచ్చు అని చెప్పాను, రైట్. అది ఎలా అన్నది ఒకసారి చూద్దాం. ఇలా వచ్చినప్పుడు మీరు రైట్ సైడ్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఇచ్చాడో వాటి మధ్య రిలేషన్షిప్స్ తీసుకుందాం. కానీ ఇక్కడ అడిగింది ఎవరికి? ఎస్ నుంచి ఎన్ వరకే కదా రిలేషన్షిప్, కాబట్టి ఎస్ నుంచి ఎన్ వరకు చాలు, మనకు మిగతాది అవసరం లేదు. ఓకే, సో అట్ ద డేట్ అంటే ఏమి ఇచ్చాడు? సన్. గ్రేటర్ దెన్ అంటే ఏమి ఇచ్చాడు? డాటర్. కాబట్టి ఒకసారి రైట్ సైడ్ నుంచి చూడండి, ఎన్ నుంచి చూద్దాం. సో ఎన్ వల్ల డాటరే, డాటర్ వల్ల కొడుకు ఏమవుతాడు? మనవడు. ఎవరికి మనవడు? ఎన్కి మనవడు. మరి ఇక్కడ అడిగింది కూడా ఎవరికి? ఎన్కే. సో ఎన్కి ఎస్ ఏమవుతాడు? మనవడు. మనవడు అంటే ఎవరు? గ్రాండ్ సన్. దట్స్ ఇట్, సింపుల్. దీనికి మళ్ళీ మీరు డయాగ్రామ్ వేయాల్సిన పని లేదు. ఇలా ఎంత దూరం వెళ్ళినా కూడా చెప్పొచ్చు, రైట్. సో కానీ ఇది ఎప్పుడు పనికి వస్తుంది అంటే ఇక్కడ ఫస్ట్ పర్సన్ గురించి చెప్తూ ఇక్కడ కూడా ఫస్ట్ పర్సన్ గురించి. ఎస్ఎస్సీలో ఇలాంటి క్వశ్చన్స్ మనకు చాలా అడుగుతారు కాబట్టి ఈ ట్రిక్ని మనం ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, కౌ హర్డ్. లైన్ లాగా సేమ్ ఉన్నది ఏంటిది అని అడిగాడు. అనాలజీ, కౌకి హర్డ్కి ఉన్న సంబంధం ఏంటిది? ద గ్రూప్ ఆఫ్ కౌస్ ఆర్ నోన్ యాజ్ హర్డ్. ఇక్కడ మనకు రిలేషన్షిప్ రావాలి, గ్రూప్. ఓకే, మరి గ్రూప్ ఆఫ్ లయన్స్ని ఏమంటాం అంటే ట్రైన్ అని అంటాం. ఓకే, సింపుల్ లాజిక్. ఇవి మనం వర్డ్ అనాలజీలో కూడా మనం నేర్చుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ వన్, ఇన్ ఎ సడన్ కోడ్ ఏదో ఇచ్చాడు, సంథింగ్ ఇచ్చాడు. అడిగేది ఏంటిది? వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ద పింక్. ఇది మన ఎగ్జామ్ హాల్లో ఇలా చేయాలని మాట్లాడుకుందాం. ఇప్పుడు నీకు ఇలా క్వశ్చన్ రాగానే నువ్వు ఫస్ట్ చేయాల్సింది పింక్ అన్న పదం ఇక్కడ ఉంది. సో రోజెస్ ఆర్ రెడ్, ఎల్లో కార్నేషన్స్ అండ్ ఏమిచ్చాడు? కార్టేషన్స్ ఆర్ పింక్. అంటే మన పదం చూడండి ఇక్కడే కదా ఉంది. అంటే మన కోడ్ ఖచ్చితంగా దీంట్లోనే కదా ఉండాల్సింది, దీంట్లో మన కోడ్ ఉండాలి. ఇప్పుడు ఎగ్జామ్ హాల్లో మీరు చేయాల్సిన పని, మీ పదం ఎక్కడ రిపీట్ కాలేదు కాబట్టి మీ కోడ్ కూడా ఎక్కడ రిపీట్ అవ్వద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, మీ వర్డ్ ఎక్కడ రిపీట్ కానప్పుడు దీని కోడ్ కూడా ఎక్కడ రిపీట్ అవ్వదు. కాబట్టి రిపీట్ అయిన కోడ్లను తీసేద్దాం. సో ఇప్పుడు రిపీట్ అయిన కోడ్స్ కనుక చూసుకుంటే చూడండి, ఇక్కడే డియూసి టీఏసీ రిపీట్ అయినా కూడా నాకు అక్కర్లేదు. నెక్స్ట్ డియూఆర్ ఏమైనా రిపీట్ అయిందా? లేదు. డిఓఈ మాత్రం రిపీట్ అయింది చూడండి. అంటే ఇక మిగిలిన ఆన్సరే కదా నాకు పింక్ యొక్క కోడ్. కాబట్టి డియూఆర్ ఇస్ ద పింక్ కోడ్, రైట్. సింపుల్ అబ్బా. నీ పదం రిపీట్ కాకపోతే కోడ్ రిపీట్ అవ్వద్దు, నీ పదం రిపీట్ అయితే కోడ్ కూడా రిపీట్ అవ్వాల్సిందే. ఇది మనకు అర్థం కావాల్సిందే. ఓకే, సో నెక్స్ట్ వన్, క్లియర్. సో మళ్ళీ లెటర్ క్లస్టర్లో అనాలజీ టైప్ వచ్చింది. సో ఇలా వచ్చినప్పుడు మీకు చాలాసార్లు చెప్తున్నా, ఫస్ట్ ఏంటిది, ఇక్కడ ఏమైనా ఆపోజిట్ లెటర్స్ ఉన్నాయా లేదా సేమ్ లెటర్స్ ఉన్నాయా? నాకు ఇక్కడ చూసుకుంటే ఆపోజిట్ లెటర్స్ కనబడుతున్నాయి. FU, రైట్, JQ, MN ఇవన్నీ ఆపోజిట్ లెటర్స్, రైట్. సో ఇప్పుడు అలాగే ఉన్న సేమ్ ప్యాటర్నే కదా అడిగింది. సో Lకి ఆపోజిట్ O రావాలి, Mకి ఆపోజిట్ N రావాలి, Iకి ఆపోజిట్ R రావాలి. కాబట్టి ఇంకా మిగిలిన ఒకే ఒక ఆప్షన్ ఏ, రైట్. సో OLVECX ఇవి పర్ఫెక్ట్. ఓకే, సో సింపుల్గా వీటిని ఆన్సర్ని మనం చెప్పొచ్చు. ఓకే, ఇది పర్ఫెక్ట్ ఆపోజిట్లో ఉన్నాయి. నెక్స్ట్, కోడ్ ఇచ్చాడు, డైస్ ఇచ్చాడు, హీ వాజ్ ఆస్కింగ్ ఫర్ ద O. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా. మళ్ళీ ఏంటి చూడండి, ఇక్కడ కొన్ని లెటర్ల కోడ్ ఇచ్చాడు, ఇక్కడ కొన్ని లెటర్ల కోడ్ ఇచ్చాడు, నీకు కావాల్సింది O కోడ్. సో ఇప్పుడు ఇక్కడ O ఇక్కడ ఉంది, ఈ O ఇంకెక్కడైనా మళ్ళీ రిపీట్ అవుతుందా డైస్లో? అవ్వట్లా. సో నీ వర్డ్ రిపీట్ కానప్పుడు నీ కోడ్ కూడా రిపీట్ అవ్వద్దు. కాబట్టి రిపీట్ అయిన వాటిని మాత్రమే తీసేద్దాం, రైట్. సో 157 తీసేస్తే అప్పుడు O యొక్క కోడ్ ఆటోమేటిక్గా ఏమవుతుంది? 3, అంతే. సో నీ లెటర్ రిపీట్ కానప్పుడు నీ కోడ్ కూడా రిపీట్ అవ్వద్దు, నీ లెటర్ రిపీట్ అయితే నీ కోడ్ కూడా రిపీట్ అవ్వాల్సిందే. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్, క్లియర్. సో అనాలజీ క్వశ్చన్ ఇచ్చాడు, సెట్ అనాలజీ. చాలామంది ఈ టాపిక్స్ని వీక్ అనుకుంటారు. మరి ఎగ్జామ్ హాల్లో మనం ఏం చేయాలి? ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది ఇక్కడ ఏమన్నా ఫెమిలియర్ నెంబర్స్ ఉన్నాయా. ఫెమిలియర్ అంటే స్క్వాడ్స్ అవ్వచ్చు, క్యూబ్స్ అవ్వచ్చు, మల్టిపుల్స్ అవ్వచ్చు, మనం నేర్చుకునే స్క్వేర్ -1 క్యూబ్ -1 కూడా అవ్వచ్చు. అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఎస్, ఇక్కడ నాకు చూడగానే ఫస్ట్ స్క్వేర్ కనబడింది, 961. ఇదే స్క్వేర్ అంటే 31 స్క్వేర్. మరి 31 రావడానికి ఈ నెంబర్స్ ఏమన్నా హెల్ప్ అవుతాయా? ఎస్, అవుతాయి కదా. 14 + 17 చేస్తే ఎంత? 31. దాన్ని హోల్ స్క్వేర్ చేస్తే అయిపోయారు, రైట్. అంటే రెండు కలిపి నెక్స్ట్ నెంబర్ స్క్వేర్ చేయడం. ఇప్పుడు లాజిక్ దొరికింది కదా. మరి ఇప్పుడు ఆన్సర్ ప్రతి ఒక్కటి చెక్ చేయాలా? లేదు, ఎలిమినేట్ చేయాలి. ఎలా?
లాస్ట్లో వచ్చేది స్క్వేర్ నెంబరే కదా, మరి 729 స్క్వేరా, 729 స్క్వేరా క్యూబా, స్క్వేర్ అండ్ క్యూబ్. ఎలా ఏ స్క్వేర్ అండి 27 స్క్వేర్, కానీ ఇది 27 స్క్వేరా, 27 వస్తుందా రాదు. 743 అసలు స్క్వేరే కాదు, 851 కూడా స్క్వేర్ కాదు, ఇంకా మిగిలింది ఆప్షన్ డి. దట్స్ ఇట్. ఓకే, సో 13 ప్లస్ 19 ఎంత, 32 స్క్వేర్ ఈక్వల్ టు 1024. దట్స్ ఇట్. నెక్స్ట్ సంథింగ్ కోడ్ ఇచ్చాడు, సంథింగ్ మళ్ళీ కోడ్ ఇచ్చాడు, దీనికి కోడ్ ఏమన్నా అడుగుతున్నాడు. ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ కోడింగ్ డీకోడింగ్ అయినా లెటర్ క్లస్టర్ అయినా అనాలైజ్ అయినా ఫస్ట్ చెక్ చేయాల్సింది ఆపోజిట్ లెటర్స్ ఏమైనా ఉన్నాయా, సేమ్ లెటర్స్ ఏమైనా ఉన్నాయా. ఇక్కడ ఆపోజిట్స్ లేవు కానీ సేమ్ లెటర్స్ ఉన్నాయి. కావాలంటే చూడండి ఒకసారి. డిఫాల్ట్ కనుక తీసుకుంటే డిటి అంటే ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ డిటి అండ్ ఎల్యు, రైట్, అంటే ఈ లెటర్స్ ఇక్కడికి వచ్చాయి ఎల్యు. అండ్ దాని తర్వాత ఏఎఫ్ఈ, ఇవి చూడండి ఈ 3 రివర్స్ అయ్యాయి, ఏఎఫ్ఈ ఈ 3 రివర్స్ అయ్యాయి, అంతేనా. సో ఇప్పుడు మనం దీన్నే ఫ్యాంటసీకి చేద్దాం ఒకసారి. రైట్, సో ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటరే కదా FY, తర్వాత ఈ 2 లెటర్స్ కదా మనం తీసుకోవాల్సింది రివర్స్లో, అంటే SA, రైట్. తర్వాత ఈ 3ని రివర్స్ చేయాలి, ఎలా TNA. సో మరి అలా ఉన్న నెంబర్ ఏంటి చూడండి ఒకసారి, FYSATNA, ఆప్షన్ 3. దట్స్ ఇట్, సింపుల్ క్వశ్చన్. ఓకే, సో ఇలాంటిది మనం ఈజీగా అప్రోచ్ అనేది తీసుకోవచ్చు. సేమ్ లెటర్స్ ఉన్నదంటే ఏమున్నది, అవి షఫుల్ చేయడమే కదా, ఆ షఫుల్ ఎలా జరిగిందో చూస్తే ఆన్సర్ చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ 14, 21, 165. ఇది చూడడానికి మిస్సింగ్ నెంబర్ ఇన్ ద బాక్స్ అని అంటాం, కానీ ఇది కూడా ఒక అనాలజీ క్వశ్చన్ లాగా చేయొచ్చు. అంటే ఇవి ఏమన్నా స్క్వేర్స్ క్యూబ్స్ అని చూడాలి, కాదు. కానీ 14, 21 వల్ల నాకు ఏ నెంబర్ రావాలి, ఇప్పుడు 165 రావాలి. ఎలా అన్నది ఆలోచిద్దాం, రైట్. సో ఇక్కడ నెంబర్స్ చూసుకుంటే 165, 19 అనేది నాకు కొంచెం 11 మల్టిపుల్స్ లాగా కనబడుతుంది. ఎలా 11 యొక్క మల్టిపుల్ లాగా కనబడుతుంది. మరి ఇలా ఉన్న రికగ్నైజ్ చేద్దామా, చూద్దాం ఒకసారి. 14, 21కి 11 మల్టిపుల్గా సంబంధం ఉందా అంటే లేదు, కానీ ఇక్కడ 10 బదులు 11 తీసుకోవచ్చు కదా. చూడు, దీన్ని 11 తీసుకుంటే అంటే 10 + 1 కదా, 10 + 1 ఎంత 11. మరి 11కి 99 రావాలంటే 9 టైమ్స్ చేయాలి, కానీ అక్కడ 17 వల్ల 9 అనేది రాదు. బట్ ఇలా తీసుకోవచ్చు, ఎలా 9 కుదరదు, కానీ ఈ నెంబర్కి +1 కలిపితే ఎంతకు వస్తుంది, 18 వస్తుంది. అంటే నథింగ్ బట్ చూడండి ఒకసారి, 17 + 1 అంటే 11, 18. ఆ 18ని సగం చేస్తే మళ్ళీ 9 కదా వచ్చేది, 9 రాకపోయినా 18 వస్తుంది. చాలా లాజిక్ ఉంది, చూడండి ఒకసారి. అంటే దీనికి +1 దీనికి +1 చేసి 11 × 18 చేసి /2 చేయడం. అప్పుడు ఆటోమేటిక్గా 2 1s 2 9s 11 9s ఎంత అవుతుంది, 99. మరి ఇది కరెక్టేనా, ఒకసారి ఇది కూడా చూద్దాం. అంటే దాని నెక్స్ట్ నెంబర్లు 15 × 22/2. సో 2 1s 2 11s 15 11s ఎంత 165. కరెక్ట్. ఇప్పుడు నాకు ఇదే కావాలి. 14 నెక్స్ట్ నెంబర్ 14 × ఎంత 20/2 అన్నమాట. 2 1s 2 10s. సో 14 10s ఎంత అవుతుంది, 140. సింపుల్ ఆన్సర్. క్లియర్. అంటే ఏం చేస్తున్నాడంటే ఈ ఇచ్చిన నెంబర్స్లలో ఫస్ట్ నెంబర్కి +1 సెకండ్ నెంబర్కి +1 చేసి ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఆ రెండింటిని మళ్ళీ వచ్చిన దాన్ని /2 చేస్తున్నాడు అలా. క్లియర్. సో ఇది లాజిక్. ఇక్కడ కొంచెం డిఫరెంట్ లాజిక్ ఉంది కదా, తప్పులేదు. సో ఇలాంటివి మనం చూస్తున్నప్పుడే మనకి ఎలా వస్తాయి క్వశ్చన్స్, ఓహో ఇలా కూడా అడగొచ్చా అని తెలుసుకోవడానికి. అంతేగాని ఓకే ఇంత దారుణంగా ఉంటాయని లాజిక్స్కి భయపడడానికి కాదు. రీజనింగ్లో ఎప్పుడైనా కొత్త క్వశ్చన్ చూస్తున్నప్పుడు అడాప్ట్ చేసుకోవాలి. ఓకే ఇలా కూడా చేయొచ్చు అని ఒక అడాప్షన్ పెట్టుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే నెక్స్ట్ వన్. ఏ నెంబర్స్ని ఇక్కడ చేంజ్ చేస్తే నెంబర్స్ అన్నాడా లేకపోతే డిజిట్స్ అన్నాడా చూడాలి. నెంబర్స్ కాబట్టి సింగిల్ చేయకుండా నెంబర్ మొత్తాన్ని చేంజ్ చేయడం. ఏది వర్కౌట్ అయితే చూద్దాం ఒకసారి. ఫస్ట్ డివిజిబిలిటీ చూసుకుంటే ఇక్కడ హాఫ్ అవుతుంది. హాఫ్ డివిజిబిలిటీ అనేది పక్కా ఈవెన్ నెంబర్ వస్తే అయిపోతుంది, పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 15 25 అన్నాడు. ఇక్కడ 25 ప్లేస్లో 15 వస్తే 15 3s 45. 45 - 45 ఎంత 0/2 అవుతుందా? ఇప్పుడు ఒకవేళ 15 ప్లేస్లో 25 తీసుకుంటే 0/2 అవుతుంది. ఇది పర్ఫెక్టా? కాదు. అంటే ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. సెకండ్ వన్ ఏమన్నాడు 35 ప్లేస్లో 45 అన్నాడు. సో ఇక్కడ మీరు ఒకసారి ఇమాజిన్ చేయండి. 25 3s 75. ఓకే 75 - 45. 75 - 45 ఎంత 30. సో 30/2 డివిజిబుల్ అవుతుంది. కొద్దిసేపు హోల్డ్ చేద్దాం. నెక్స్ట్ 25 and 35 అన్నాడు. సో ఇక్కడ 35 తీసుకొస్తే 35 3s ఎంత 1. 35 3s ఇట్స్ మై బ్యాడ్. 30 3s 90. 5 3s 15. 105. రైట్ 105.
105 మైనస్ 45 చేయొచ్చా? 105 45 మైనస్ 5 కనుక చేసుకుంటే మీకు మిగిలేదు అరౌండ్ 60 మాత్రమే. 60/2 కూడా డివిజిబుల్ అవుతుంది. ఇది కూడా వెయిట్ చేద్దాం. నెక్స్ట్ ఇంకా మిగిలింది 2 and 15 అన్నాడు. సో 2 ప్లేస్లో 15 కనుక వస్తే ఈ నెంబర్ డివిజిబుల్ అవుతుందా? ఇది మనకు అర్థం కావాల్సింది. అంటే ఏంటిది? 25 3s 75, 75 మైనస్ 45 ఎంత? 75 మైనస్ 45 యూ విల్ గెట్ 30. సో 30 డివిజిబుల్ బై 15 అవుతుందా కాదు? ఇది కూడా అవుతుంది. సో ప్రతిది బాగానే ఉంది, ఒక ఫస్ట్ వన్ తప్ప. కాబట్టి ఇలా ఎలిమినేట్ చేయడానికి ఛాన్స్ లేదు. కాబట్టి ఇక ఈ మూడిట్లలో 2 చెక్ చేయాల్సిందే. ఆ రెండిట్లలో ఏదో ఒకటి మనకు ఆన్సర్గా మిగులుతుంది. మరి ఏది మిగులుతుంది అన్న కూడా ఒకసారి చూసుకుందాం. ఎట్లాగూ అన్ని డివిజిబుల్ వర్కౌట్ అవుతుంది కాబట్టి ఇంకా చెక్ చేసుకుంటూ వచ్చేద్దాం. రైట్. సో లెట్ స్టార్ట్ ఫ్రమ్ ద ఆప్షన్ బి. ఒకవేళ మన లక్ బాగుంటే ఆప్షన్ బిలోనే దొరకాలి, లేదంటే సి చూడాలి. రైట్. ఒకసారి చూద్దాం. ఫస్ట్ 35 ప్లేస్లో 45 కనుక ప్లేస్ చేస్తే 45 ప్లస్ 25 3s 75 మైనస్ 35 డివిజిబుల్ బై 2 అండ్ ప్లస్ 15 4s ఎంత అండి? 15 4s 60 అంతే కదా. సో ఒకసారి చూద్దాం. 25 3s 75, 75 మైనస్ 35 ఎంత? 40, 40 2s 20 అవుతుంది. సో 20 45, 45 ప్లస్ 20 60, 60 ప్లస్ ఎంత? 60, 65 ప్లస్ 60 125. సో పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో ఆప్షన్ 2 ఈజ్ పర్ఫెక్ట్. అండ్ ఒకవేళ కనుక ఆప్షన్ 2 రాంగ్ అయి ఉంటే నేను ఏం చేసేవాడిని? ఆప్షన్ 3 కూడా చెక్ చేసేవాడిని. 3 రైట్ అయితే 3 టిక్ చేసేవాడిని, 3 రాంగ్ అయితే ఆబ్వియస్లీ 4th ఆప్షన్ టిక్ చేసేవాడిని. ఎప్పుడైతే మీకు ఆప్షన్లో ఒకటే ఎలిమినేట్ అయితే 2 చెక్ చేయాలని అర్థం. ఒకవేళ ఆప్షన్స్ 3 ఎలిమినేట్ అయితే ఏది చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయితే ఒకటి చెక్ చేస్తే చాలు. ఇది మన ప్రాసెస్. రైట్. సో ఎలిమినేషన్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం. నెక్స్ట్ వన్, ఓమ్నివర్స్ బియర్ క్యాటిల్. సో ఓమ్నివర్స్కి బియర్కి క్యాటిల్కి ఉన్నటువంటి కనెక్షన్ ఏంటిదో ఒకసారి చూడడానికి ట్రై చేద్దాం. సో ఓమ్నివర్స్ అంటే ఎవరండి? ఇటు మీట్ తినేవాళ్ళు అండ్ అలాగే నెక్స్ట్ మీట్ గ్రాస్ కూడా తినేవాళ్ళు అంతే కదా. సో మరి ఇక్కడ ఏది కరెక్ట్గా వచ్చే ఛాన్స్ ఉంది చెప్పండి? ఓమ్నివర్స్ అంటే బియర్ అనేది ఓమ్నివర్స్ కిందకే కదా వచ్చేది. సో బియర్ విల్ కమ్స్ అండర్ ఓమ్నివర్స్. అంతేగాని క్యాటిల్కి పశువులకు ఎటువంటి సంబంధం లేదు కదా, ఓమ్నివర్స్కి పశువులకు ఎటువంటి సంబంధం లేదు కదా. కాబట్టి ఆప్షన్ బి. దట్స్ ఇట్. నెక్స్ట్ వన్ 19th. సో సిలాయిజం క్వశ్చన్ ఇచ్చాడు. సిలాయిజం ఈజ్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ టాపిక్ ఇన్ ద ఎంటర్ రీజనింగ్. రైట్. సో ఒకే ఒక డయాగ్రామ్ గీసి ఆన్సర్ చెప్పేటువంటి క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఏమన్నాడు? సమ్ కీస్ ఆర్ చైన్స్ అన్నాడు. సమ్ కీస్ ఆర్ చైన్స్. ఓకే. తర్వాత ఆల్ చైన్స్ ఆర్ లాక్స్ అన్నాడు. ఆల్ చైన్స్ ఆర్ లాక్స్. తర్వాత నో లాక్ ఈజ్ రాక్ అన్నాడు. సో రాక్కి 100% నెగిటివ్ ఉంది. సో ఈ నెగిటివ్ని మనం ఒకసారి తీసుకుందాం. లాక్ మొత్తానికి రాక్ మొత్తానికి. రైట్. ఇది నెగిటివ్. సో ఇది ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ ఏమిచ్చాడు? నో రాక్ ఈజ్ కీ. చూడండి, రాక్ మొత్తానికి కీ మొత్తానికి. నో అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే 100% నెగిటివ్ అన్నమాట. రైట్. రాక్ సర్కిల్ మొత్తానికి కీ సర్కిల్ మొత్తానికి నెగిటివ్ ఉందా? లేదు. కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. అట్లీస్ట్ సార్, అట్లీస్ట్ అంటే పాసిబిలిటీ కదా సార్, డెఫినెట్. ఈ అట్లీస్ట్ అన్నప్పుడు అట్లీస్ట్ తీసేస్తే ఏదైనా ఒకటే సమ్మనే. సో సమ్ కీస్ ఆర్ లాక్స్. కీస్ లాక్స్ కలిసి ఉన్నాయా? ఎస్, ఇక్కడ కలిసి ఉన్నాయి కదా కీస్ అండ్ లాక్స్. కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ట్రూ. కాబట్టి ఏం చెప్పొచ్చు? ఓన్లీ కంక్లూజన్ 2 ఈజ్ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఆప్షన్ సి. దట్స్ ఇట్. నెక్స్ట్ వన్ ఏమిచ్చాడు? సడన్ నెంబర్ ఆఫ్ పీపుల్ సిట్టింగ్ ఇన్ ఫేసింగ్ నార్త్. లీనియర్ అరేంజ్మెంట్ ఇచ్చాడు. చాలామంది లీనియర్ అరేంజ్మెంట్ క్వశ్చన్ వచ్చినప్పుడు క్వశ్చన్ ఒక 2-3 సార్లు చదువుకుంటూ టైం వేస్ట్ చేస్తారు. అలా చేయొద్దు. ఒకేసారి చదివి ఆన్సర్ చేయాలి. ఇప్పుడు ఎంతమంది అన్నాడు? సడన్ పీపుల్ అన్నాడు. ఎంతమందో చెప్పలేదు కదా. మీరు పొరపాటున నెంబర్ ఆఫ్ పొజిషన్స్ తీసుకుంటే ఇబ్బంది అవుతుంది. లేదు 5 persons ఇన్ ఏ రో అని చెప్పినా కూడా తీసుకోవద్దు. ఆటోమేటిక్గా చేసుకుంటూ వెళ్ళాలి తప్ప మీరు చేయకూడదు. ఒకసారి చూద్దామా. ఎన్ ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పీ. సో పీ తీసుకొని పీకి థర్డ్ టు ద లెఫ్ట్ అంటే మధ్యలో ఇద్దరు తీసుకొని ఎవరిని తీసుకుందాం? ఎన్. ఓకే. ఎమ్ ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎన్. ఎన్కి థర్డ్ టు ద లెఫ్ట్ మళ్ళీ 2 గ్యాప్స్ తీసుకొని ఎం తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే. తర్వాత ఓ ఈ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎం. మళ్ళీ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎం కూడా ఓ అంట. మళ్ళీ 2 గ్యాప్స్ తీసుకొని ఇక్కడ ఓ తీసుకుందాం. ఓకే. నెక్స్ట్ ఎం ఈ సిట్టింగ్ బిట్వీన్ ఓ అండ్ ఎన్. సో ఎం ఎవరి మధ్యలో ఉన్నాడు? ఓకి ఎన్కి మధ్యలోనే కదా కూర్చుంది. అంటే దానివల్ల యూజ్ కూడా ఏం లేదు కదా. నెక్స్ట్ ఎన్ ఈ సిట్టింగ్ బిట్వీన్ ఎం అండ్ పీ. ఎన్ ఎంకి పీకి మధ్యలోనే కూర్చున్నాడు. ఇఫ్ నో అదర్ పర్సన్ సిట్టింగ్ ఇన్ ద రో ఇమీడియట్ రైట్. సో ఎవరు కూడా ఇఫ్ నో పర్సన్ ఈజ్ సిట్టింగ్ ఇన్ అ రో ఇమీడియట్ రైట్. సో ఎవరు కూడా మధ్యలో కూర్చోలేదంట. అంటే ఇంకెవరు కూడా అక్కడ మధ్యలోకి రాలేదంట.
అయితే ఆ రోలో ఇంకెవరు కూర్చోలేదు, అంతవరకే ఉన్నారనుకో. దెన్ వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ సీటెడ్? ఇప్పటివరకు ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 6 7 8 9 10. ఎంతమంది వచ్చారు? 10 పర్సన్స్ అంతే. అంటే ఇటు ఎవరు కూర్చోలేదు, అటు కూడా ఎవరు కూర్చోలేదు. అప్పుడు ఆ అరేంజ్మెంట్లో వచ్చింది ఎంతమంది? మనకి 10 మంది వచ్చారు. సింపుల్. వీడికి ఏమన్నాడు? థర్డ్ టు ది లెఫ్ట్, థర్డ్ టు ది లెఫ్ట్, థర్డ్ టు ది లెఫ్ట్. అంటే మధ్యలో ఇద్దరు, రైట్. 6 ఆయన వాళ్ళు వచ్చేసి 4. 6 + 4 ఎంత? 10 మంది. సింపుల్. నెక్స్ట్ వన్. సో వాట్ ఈస్ ద మిర్రర్ ఇమేజ్ షోస్ 216 in 24 hours? సార్ ఎప్పుడైనా కానీ 24 hours ఫార్మాట్లో ఇచ్చి మిర్రర్ ఇమేజ్ అడిగితే 24 hoursని ఎలా రాసుకోవాలి? 23 hours 60 minutes రాసుకొని దీనిలోంచి మైనస్ చేయాలి. ఎలా? 2 hours 60 minutes మైనస్ చేస్తే 60 - 16 ఎంత? ఫస్ట్ 44. ఓకే. 23 - 2 ఎంత? 21. సో 21 hours 44 minutes. 24 hours 44 minutes. ఆప్షన్ 1. ఇది మైనస్ చేస్తే ఒరిజినల్ వస్తుంది, ఒరిజినల్ మైనస్ చేస్తే మిర్రర్ వస్తుంది. అదే 12 hours ఫార్మాట్ అనుకోండి, 12 hour ఫార్మాట్లో మీరు మైనస్ చేయాల్సింది 11 hours 60 minutes నుంచి మైనస్ చేస్తే చాలు. ఓకే. నెక్స్ట్ డైస్ ఇచ్చాడు, నెంబర్స్ కూడా ఇచ్చాడు. 1 2 4 5 7 అంట ఇచ్చి విచ్ ఈజ్ ఆపోజిట్ టు ద ఫేస్ 9 అని అడిగాడు. సో ఇక్కడ మీకు 9 ఉందా చెప్పండి? లేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డైస్లో మీకు కావాల్సింది సింగిల్ కామన్ ఎలిమెంట్. ఈ రెండిట్లలో కామన్గా ఉన్న ఒకే నెంబర్ ఏంటిదంటే 5. ఇంకేది కామన్గా లేదు. ఇది ఎప్పటికి కూడా దేనికి ఆపోజిట్గా ఉంటుందంటే హిడెన్ ఎలిమెంట్కి ఆపోజిట్గా ఉంటుంది, కనిపించిన ఎలిమెంట్. ఇక్కడ కామన్గా ఉన్న ఎలిమెంట్ ఏమో 5, ఇక్కడ కనిపించిన ఎలిమెంట్ ఏమో 9. అంటే 5 ఈజ్ ఆపోజిట్ టు 9, 9 ఈజ్ ఆపోజిట్ టు 5. కాబట్టి విచ్ ఈజ్ ఆపోజిట్ టు 9 అంటే ఏమని చెప్పొచ్చు? 5. దట్స్ ఇట్. ఓకే. ఇది మన బేసిక్ పాయింట్ అండి డైస్లో. ఇది మీకు అలవాటు ఉండాలి. డైస్ని నార్మల్ క్వశ్చనే కదా ఎలా చేసినా వస్తుందని మాత్రం అనుకోకండి, దానికి కూడా ట్రిక్స్ ఉంటాయి. ఓకే. నెక్స్ట్. సో ఇక్కడ కౌంటింగ్ ట్రయాంగిల్స్ క్వశ్చన్ అడిగాడు. కౌంటింగ్ ట్రయాంగిల్స్ వచ్చినా మనకు ఖచ్చితంగా బేస్ డయాగ్రామ్స్ అనేది చాలా బాగా గుర్తుకుండాలి. మరి ఇక్కడ బేస్ డయాగ్రామ్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ బేస్ డయాగ్రామ్ మనం చూసుకుంటే ఇగో ఇది ద బేస్ డయాగ్రామ్. ఇలా వచ్చినప్పుడు మనకు వచ్చే ట్రయాంగిల్స్ ఏంటంటే చూడండి ఒకసారి, మీకు క్లియర్గా చూడండి ఒకసారి. ఇవి మన క్లాస్లో బేస్ డయాగ్రామ్స్ నేర్చుకుంటాం. 1 2 3 ఎంత? 6 ప్లస్ ఇంకొక బేస్ డయాగ్రామ్ ఉంది. ఏంటి ఆ బేస్ డయాగ్రామ్ అంటే ఇలా లార్జ్, రైట్. సో ఇలా ఉండే ఒక బేస్ డయాగ్రామ్కి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సరే రివర్స్లో ఉంది కదా, అది తీసుకుంది, ఏం కాదు. ఇలా ఒక బేస్ డయాగ్రామ్ వస్తే దాంట్లో మనకు వచ్చే ట్రయాంగిల్స్ ఏంటంటే 5. సో 6 + 5 ఎంత? 11. ఇప్పుడు ఇండివిజువల్గా ఇంకేమున్నాయి అనేది కౌంట్ చేద్దాం. 11 అయిపోయినాయి కదా. 12 13 14 15 16 17. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇంకేమైనా ఎక్స్ట్రా వచ్చేటిన్నాయో చూసుకుంటే చూడండి ఒకసారి. ఈ రెండు కలిపి 18, ఈ రెండు కలిపి 19. అవి కలవలు ఇంతవరకు చూడండి. అండ్ కలర్ చూస్తే మీకు అర్థమవుతుంది. 19 అండ్ లాస్ట్ వన్ ఒక దగ్గర ఉంది చూడండి ఒకసారి. అసలు ఇంతవరకు సంబంధం లేకుండా ఉంది. ఇక్కడ ఇలా 20, రైట్. సో మొత్తం 20 డయాగ్రామ్స్ వచ్చాయి. అండ్ ఇది ఇగో ఈ డయాగ్రామ్ అండి 17 అంటే ఇగో వాడు చెప్పేది ఇగో ఇలా. ఓకే. సో మొత్తం మనకి ఎన్ని వచ్చినాయి? 20. అంటే ఎక్స్ట్రా ఇప్పుడు 9 వచ్చినాయి. టోటల్గా 20 ట్రయాంగిల్స్ ఇన్ దిస్ ఫిగర్. ఓకే. సో ఇది మనకు కావాల్సింది. అండ్ ద నెక్స్ట్ వన్. సో ఏమడిగాడు? మీరు ఒకసారి రిప్రజెంటేషన్ అడిగారు. అంటే నథింగ్ బట్ ఇక్కడ ఉన్న డయాగ్రామ్లలో రైట్ సైడ్ ఖాళీగా ఉంది కదా, అంటే రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా లెఫ్ట్కి వెళ్ళాలన్నమాట. సో ఇది ఇలా వెళ్తే వచ్చేటువంటి ఫామ్ ఏదేంటిదో చూసుకుందాం. సో ఇప్పుడు ఇలా వెళ్ళినప్పుడు ఈ యారోస్ ఇక్కడికి వస్తాయి కదా, సో అవి అలాగే రిప్రజెంట్ అవ్వాలి కదా. సో అవి ఇక్కడ రిప్రజెంట్ అవ్వట్లా. ఇంకా మిగతా మూడిట్లలో కనుక చూసుకుంటే మధ్యలో గ్యాప్ వచ్చింది. మధ్యలో గ్యాప్ అనేది రాదు కదా. అండ్ రెండే ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ చూస్తేనే మీకు ఆన్సర్ తెలుస్తుంది. మధ్యలో లైన్స్, ఈ లైన్స్ రావాలి కదా, ఈ లైన్స్ మిస్ అయ్యాయి. కాబట్టి ఆప్షన్ 4. అండ్ ద నెక్స్ట్ వన్. ఓకే. మిర్రర్ ఇమేజ్ అడిగాడు. మిర్రర్ ఇమేజ్ కదా అడిగింది, అంటే ఎంతో స్టార్ట్ అవ్వాలి, లెఫ్ట్ రైటే చేంజ్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, అప్ డౌన్ చేంజ్ అవ్వద్దు. ఇక్కడ మీరు ఆప్షన్ చూస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఒకసారి చూడండి. ఎంతో స్టార్ట్ అవ్వాలి, దేతో స్టార్ట్ అయింది. మిగతా వాటిని కనుక కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ రైట్ మాత్రమే చేంజ్ అవ్వాలి, అప్ డౌన్ అవ్వకూడదు, మళ్ళీ సేమ్ అలాగే ఉండకూడదు, రైట్. అదే కదా మనకు కావాల్సింది. సో ఇక్కడ ఫస్ట్ వన్ అబ్జర్వ్ చేయండి, సెకండ్ వన్ అబ్జర్వ్ చేయండి, థర్డ్ వన్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏదైనా మీకు తేడాగా ఉందని ఆప్షన్స్ చూస్తే తెలుస్తుంది. ఓకే. ఇప్పుడు నార్మల్గా ఈ ఆప్షన్ చూస్తున్నాను అనుకోండి. ఇక్కడ కే చూడండి, యాజ్ ఇట్ ఈస్ కే లాగే ఉంది, కాబట్టి ఆప్షన్ డి కాదు. అండ్ ఈ రెండే కదా మిగిలింది. ఇప్పుడు రెండింటిని చెక్ చేద్దాం. M
ఎల్ ఇది చూడండి. సో ఇక్కడ ఫ్లిప్ అయింది 9 కాస్త 9 అనేది రివర్స్లో ఇట్స్ ఫ్లిప్ అయినప్పుడు ఇలా రావాలి తప్ప ఇలా అప్ అండ్ డౌన్ అనేది అవ్వకూడదు, అంతేనా? సో కాబట్టి ఫస్ట్ వన్ కాదు, ఇంకా మిగిలిన ఆప్షన్ 2. ఒకవేళ క్వశ్చన్ ఇక్కడ మీకు ఇమేజ్ క్లారిటీ లేకపోతే మీకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో ఒకసారి చూసుకోండి, రైట్? సో థ్యాంక్ యూ.